అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. ఈరోజు మా గార్డెన్‌లో చిన్న చేంజెస్. అంటే మా గార్డెన్‌లో మీరు బుద్ధాన్ని చూసే ఉండుంటారు. నేను కొని చాలా ఇయర్స్ అయింది. అంటే ఇంచుమించు 2 ఇయర్స్ అయింది. సో, బుద్ధాన్ని కొంచెం చేంజ్ చేద్దాం, కొత్త లుక్ తెప్పిద్దాము, గార్డెన్‌కి మరింత అందం వస్తుందని చెప్పి ఈరోజు ఒక చిన్న వీడియో కింద నేను మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా ఆల్రెడీ ఎండకి ఎండి పాపం మా బుద్ధ కొంచెం డల్ అయిపోయి కలర్ ఫేడ్ అయ్యారు. ఆల్రెడీ కొంచెం కొంచెం కలర్ కూడా పోతోంది. నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎలాంటి కలర్ వెయ్యాలి? ఎలా ఉంటుంది ఎండకి అని చెప్పని నాకు టెన్షన్ అయ్యాను నేను. ఆ తర్వాత కొంచెం రీసెర్చ్ చేయగా అమెజాన్‌లో నాకు ఈ మామూలుగా స్ప్రే పెయింట్స్ అని కనిపించాయి. సో, బ్లాక్ ఎందుకు అని చెప్పి నేనేం చేశానంటే గోల్డెన్ కలర్ కొన్నాను. అంటే ఎప్పుడూ ఒకటే కలర్ కాకుండా కొంచెం కొత్త రకంగా ఉంటుంది. గోల్డెన్ బుద్దాలు కూడా చాలా బావుంటాయి కదా! నాకు అది నచ్చింది. సో, నేను ఈ ప్రొడక్ట్‌ని అమెజాన్‌లో తీసుకున్నాను. ట్రై చేద్దాం ఎలా ఉంటుందో బుద్ధ న్యూ లుక్ తోటి ఎలా ఉంటారు అని చెప్పని అనిపించింది. సో, పెయింట్ ఎప్పుడైనా వేసే ముందు మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అలాగే కింద బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా మనం సర్ఫేస్ కూడా కింద ఏదైనా ఇలా పేపర్స్ కానీ ఎక్కడైనా మనం పెట్టి వేస్తే ఎందుకంటే ఆ స్ప్రే ఎక్కడ కొంచెం మనకి అంటుకోకుండా కూడా ఉంటుంది. నేను బుద్దాన్ని తీసి మొత్తం ఒకసారి క్లాత్‌తో క్లీన్ చేసేసాను. సో, కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా దాన్ని తీసి పక్కన పెట్టాను. యాక్చువల్‌గా బుద్ధ ఒక్కటి పెట్టినా పర్వాలేదు. విత్ స్టాండ్ అయినా ఓకే. సో, మొత్తం క్లీన్ చేశాక నేను హ్మ్, ఈ స్ప్రే సహాయంతో బుద్ధకి పెయింట్ వేస్తున్నాను. మా పిల్లలైతే నేను వేస్తాను ఇద్దరు నా వెనకాలే పడుతున్నారు. నేనను మెయిన్ బుద్ధకి నేను వేశాక స్టాండ్‌కి మీరు వెద్దురు గాని అని చెప్పాను. సో, చాలా ఫాస్ట్‌గా స్ప్రే అయిపోతుంది మొత్తం. అలాగే వెంటనే కూడా డ్రై అయిపోతుంది. ఇందులో అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి స్ప్రే బాటిల్స్‌లోను. మీకు నేను కావాలంటే అమెజాన్‌లో లింక్ కూడా ఇస్తాను. అంటే మనం ఏదైనా సరే ఎటువంటి ఐటెమ్స్‌కైనా సరే ఒకవేళ మనం చేయాలనుకుంటే గనక ఈ స్ప్రే పెయింట్ నాకు బా నచ్చింది. సో, ఇది మా కొత్త బుద్ధ లుక్కు మారుతోంది. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది? ముందు బుద్ధకి, ఇప్పుడు బుద్ధకి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్‌లో మాత్రం తప్పకుండా తెలియచేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ కామెంట్స్ కోసం. అలాగే ఈవినింగ్ ప్లెజెంట్‌గా ఉంది క్లైమేటు. సో, నాకు వెంటనే కలర్ చేంజ్ చేసేయాలి అని అనిపించింది. కానీ వైట్ బ్యాక్‌గ్రౌండ్ కదా! మాది వెనకాల వాలు. సో, దానికి కొంచెం మ్యాచింగ్ తక్కువగా అని అనిపించింది. సరే కొత్త లుక్ కదా! కొన్నాళ్ళకి ఎలా ఉంటదో చూద్దాము. అయినా గార్డెన్ కూడా నేను కొంచెం మారుద్దాం అని అనుకుంటున్నాను. అంటే నాకొక చిన్న ప్లాన్ ఉంది. దాని గురించి నేను ఎలా చేయాలి అన్నీ ఆలోచిస్తున్నాను. ఎంత బాగా చేయొచ్చు అని చెప్పని. సో, ఏదైనా చేంజెస్ ఉంటే గనక తప్పకుండా నేను వీడియోలో మీ అందరితోటి షేర్ చేస్తాను.
ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. న్యూ లుక్ ఆఫ్ బుద్ధ. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.